శ్యామ్ గారు నమస్తే. చెప్పండి అన్న. బాగున్నారా? బాగున్నా. కరీంనగర్ నుంచి శ్యామ్, తెలంగాణ శ్యామ్ గారు లైవ్ లో ఉన్నారు. ఏదైతే బండి సంజయ్‌కి సంబంధించిన ఫోక్సో కేసులో శ్యామ్ గారు ఎట్లా చూడొచ్చు మీరు? కరీంనగర్ నుంచే ఈ బండి సంజయ్ కొడుకు పైన ఫోక్సో కేసు అయింది. దీని మీద అవును. కనీసం ఎవరు కూడా స్పందించట్లేదు. ఎట్లా చూడొచ్చు ఇది? నాకు కూడా అర్థం అవ్వట్లేదు. అన్ని పార్టీలు ఒకేనా అన్న దోవన వస్తుంది. ఎందుకంటే కరీంనగర్ లో బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, టిఆర్ఎస్ ఉంది. హ్మ్. వివిధ పార్టీల నుంచి కూడా వాళ్ళు ఇంతకుముందు అగనెస్ట్ గా ఏ చిన్న పిల్లకు అన్యాయం జరిగినా కూడా హ్మ్. ఉవ్వెత్తున ఎగిసిన కార్యకర్తలు కూడా ఉన్నారు. ఆ! అలాంటి వాళ్ళందరూ కూడా కరీంనగర్ డిస్టిక్ మొత్తం కూడా సైలెంట్ అయిపోయింది. నాట్ ఈవెన్ బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు, కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు, టిఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు, అవును. కార్యకర్తలు సపోర్ట్ చేస్తలేరు. ఆ! ఇప్పుడు కవితక్క కూడా కొత్త పార్టీ పెట్టింది. ఇంతకుముందు కవితక్క కూడా ఎన్నోసార్లు మాట్లాడింది. కవితక్క కూడా సపోర్ట్ చేయట్లేదు. అంటే ఒక చిన్న పిల్ల మీద ఫోక్సో కేసు పెడితే అంటే హ్మ్. పైసలు ఉన్నోళ్ళు ఒకలాగా, పైసలు లేనోళ్ళు ఒకలాగా సమాజం చూస్తుంది. రాజకీయ నాయకులకు ఈ చట్టాలన్నీ కూడా చుట్టాలే అని మరొకసారి నిరూపిస్తున్నాయి మన తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు. హ్మ్. అంటే విడ్డూరం ఏందంటే మొన్న ఒక 2 రోజుల క్రితం అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ గంగుల కమలాకర్ పార్టీ ఆఫీస్ పైన దాడి చేసిర్రు. ఏదో బండి సంజయ్ వర్గీయులు. అవును. ఏదైతే కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. అదే కౌశిక్ రెడ్డి ఇవాళ ప్రతి చిన్న విషయానికి ఎగురుతా ఉంటాడు. అవునవునవును. ఇవాళ బండి సంజయ్ కొడుకు పైన ఫోక్సో కేసు అయితే ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం లేదు? క్లియర్ గా అర్థమవుతుంది కదా. ఆ! ఇది కేవలం మేము కొట్లాడుకునేది ప్రజలను మభ్యపెట్టడానికే, మూర్ఖులను చేయడానికే, ఇడియట్స్ చేయడానికి మాత్రమే. ఆ! మేమందరం కలుస్తాం, మేమందరం వేరే విధంగా ఉంటాం, మా వ్యవస్థ వేరు అని మీరు పైసలు లేని వాళ్ళు బానిసలుగా మా కింద బతకాలని చూపించుకోవడానికి మాత్రమే మధ్యలో చిన్న చిన్న నేను కొడతా నువ్వు నన్ను కొట్టు అన్న విధంగా వీళ్ళు రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. క్లియర్ కనిపిస్తుంది కదా. ఈ హ్మ్. రోజు ఇంత పెద్ద ఇష్యూ అయ్యి ఒక సెంట్రల్ మినిస్టర్ హోదాలో అంటే అవును. హోంశాఖలో సహాయ మినిస్టర్ హోదాలో తను ఉండి హ్మ్. ఇప్పటికి కూడా తన కొడుకు చేసింది తప్పు అయితే తప్పు, ఒప్పు అయితే ఒప్పు అనే విధంగా ఏ విధమైన చర్య తీసుకోవాలనేది ఆయన చేస్తలేడు. హ్మ్. అలాంటప్పుడు ఏమనుకోవాలి? ఒక స్టేజ్ లో ఉండి, ఒక క్యాడర్ లో ఉండి తనే మానిపులేట్ చేసి ఆధారాలన్నింటినీ కూడా మాయం చేయాలని సృష్టిస్తుండు. హ్మ్. అలాంటి వ్యక్తిని మనం ఏ విధంగా మనం ఆడుకోవాలి? అదే హ్మ్. విధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా చాలా వరకు అమ్ముడుపోయాయని తెలంగాణ రాష్ట్రం అంతా చెప్పుకుంటూ వస్తుంది. చాలా మంది సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ అంతా మేనేజ్ చేసిండు. వేల కోట్ల రూపాయలు సాటిలైట్ ఛానళ్ళకు, ఇటు పేపర్లకు వార్త రాకుండా ఇచ్చిండని చెప్పి వైరల్ అయితా ఉంది పెద్ద ఎత్తున. ఖచ్చితంగా, ఖచ్చితంగా. ఎందుకంటే మన కళ్ళకైతే మనం ఏం చెప్పలేం కదా. పొద్దున లేస్తే పేపర్లలో ఇట్లా పడే న్యూస్. హ్మ్. అలాంటిది ఏ పేపర్‌లో న్యూస్ రాలే. నేషనల్ న్యూస్ ఛానల్స్ మాత్రం కొన్ని అక్కడ ఇక్కడ మాత్రం వాళ్ళు అగెనిస్ట్‌గా చెప్తూ ఉన్నారు. సరే హ్మ్. అది పోక్సో కేస్ అయినప్పటికీ లేదా ఇంకోటి హనీ ట్రాప్ కేస్ అయినప్పుడు ఏదో ఒకటి నిజమైతే ఉంటుంది కదా. అవును. అమ్మాయి పోక్సో కేసు పెట్టిన తర్వాత వితిన్ 24 అవర్స్‌లో అరెస్ట్ చేసి తీసుకొని రావాలి అబ్బాయిని. అవును. ఎక్కడ అరెస్ట్ చేసిర్రు పోలీసోళ్ళు? అంటే సామాన్యులు నిజంగా ఏమైనా తప్పు చేస్తే వాళ్ళ మీద జులుం ప్రవర్తిస్తారే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇప్పుడు ఏమైంది మీ జులుం? మీకు కూడా దారుణం. తెలుసు మిమ్మల్ని ఎన్నిసార్లు అరెస్ట్ చేశారనేది. నా మీద నిజాయితీగా ఎలాంటి వార్తలు కేసులు రాస్తారని పెట్టారు, ఎన్ని తీసుకోవట్లేదు. చేశారు, ఎంత మీరు సామాజికంగా మాట్లాడితే మిమ్మల్ని ఎంత చేశారో కూడా మీకు కూడా తెలుసు. హ్మ్. అలాంటిది ఆయన బండి సంజయ్ కొడుకు ఇక లేడు. హ్మ్. ఆయన రాకున్నా కూడా కేసు ఫైల్ అయింది. అవును. ఆయన రాకున్నా కూడా ఎక్కడో ఉన్నా కూడా ఇమ్మీడియట్ గా కేసు ఫైల్ చేసిర్రు, కేసు పుటాన్ చేసిర్రు. అదే నార్మల్ వ్యక్తి నాలాంటి వ్యక్తో మీలాంటి వ్యక్తో స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఒక కేసు ఫైల్ చేయండి అంటే డైరెక్ట్ ఫైల్ చేస్తారా లేకుంటే ఎంక్వైరీ చేస్తారా? ఫస్ట్ వాళ్ళని పిలిపించి మాట్లాడిన తర్వాత మనం ఎంక్వైరీ చేస్తాం అంటారు. అవును. అలాంటిది ఒకని భావన ఒకని విధానమే విని డైరెక్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారంటే చూడండి ఎంత డబ్బు అమ్మాయిని ఒక ప్రభావం 6, చూపిస్తుందని. 6 గంటలు పోలీస్ స్టేషన్‌లో కూర్చుండబెట్టిర్రు అమ్మాయిని. ఆ మైనర్ బాలికని. కేవలం ఆమెను 6 గంటలు అక్కడ కూర్చోబెట్టి ఆమె కేసు ఫైల్ చేయకుండా ఆ! వీళ్ళని ఇక్కడ కేసు ఫైల్ చేస్తే ఫస్ట్ కేసు మాది ఫైల్ చేసినట్టు అవుతుంది కదా అని హనీ ట్రాప్ దీని కింద వీళ్ళను వచ్చేసారు. ఏం ఐడియా, ఏం స్ట్రాటజీ? అదేదో పబ్లిక్ మీద పెట్టి మన మంచితనాని కోసం, మంచి చేయడానికి కోసం పెట్టాలి ఇలాంటి ఐడియాలన్నీ. ఇవాళ ప్రశ్నించే గొంతుకలని జెప్పి ఇటు తీర్మార్ మల్లన్న గూడా తెల్లారి లేస్తే మాట్లాడే వ్యక్తి ఇవాళ కనీసం దీని మీద మాట్లాడట్లేదు. వెరీ సాడ్ అన్న. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ గాని చాలా వరకు పొద్దున్న లేస్తే బోర్డు పైన పట్టుకొని హ్మ్. అందరిని ప్రశ్నిస్తున్న తీన్మార్ మల్లన్న గారు కూడా స్పందించకపోయేసరికి అందరికి కూడా అనిపిస్తది. అరే తను కూడా అమ్ముడు పోయిండు అందుకే మాట్లాడలేదని తెలంగాణలో చాలా మంది అనుకుంటున్నారు కూడా. ఆ!
చాలా ఛానల్స్ తో పాటు తనకు కూడా అమ్ముడు పోయిండు, ఆయన కూడా మాట్లాడుతున్నాడు. నాట్ ఓన్లీ తీన్మార్ మల్లన్న, నేను అది చూపిస్తే పెట్టండి. డిఎస్పీ పార్టీ లేదు, బిఎస్పీ పార్టీ లేదు, కవితక్క పార్టీ లేదు, టిఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, 119 మంది ఎమ్మెల్యేలలో ఒక్కరు కూడా సపోర్ట్ చేయరు, 17-18 మంది ఎంపీలలో ఒక్కరు కూడా సపోర్ట్ చేయడు. దారుణం. ఎటు పోతుందన్న, ఎటు పోతుంది సమాజం? అంటే ఒక సామాన్య పౌరునికి ఏమన్నా అయితే గిట్ట, చిన్న చిన్న ఏమన్నా అయితే గిట్ట కథం దాని మీద ఉవ్వెత్తిన ఎగుస్తారు. లవ్ జిహాదుల మీద ఇదే ఆపరేషన్, ఇట్లాంటి సిచ్యువేషన్ ఏదైనా ముస్లిం అన్న అయిందనుకో కథం దాని మీద రచ్చ చేతురు. అన్ని మెయిన్ పేపర్ వచ్చు, పేపర్లు వద్దు, న్యూస్లలో వద్దు, టీవీలలో అన్నిట్లలో మారి మోగిపోదు. దయచేసి మీ ఛానల్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, న్యూస్ ఛానల్స్ అందరికి కూడా దయచేసి విలువల్ని కాపాడండి. ఎందుకంటే చిన్నోళ్ళు పెద్దోళ్ళు పైసలను చూడకండి. నిజం అనేది ఎప్పటికైనా నిజమే. కాబట్టి నిజాన్ని నిర్భయంగా చూపించగలిగే వాళ్ళే నిజమైన పాత్రికేయులుగా నేను మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా మీ తరపున రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ పారదర్శకంగా ఉండాలి. డబ్బున్నోడు ఒక టైపు, రాజకీయ నాయకులు ఒక టైపు, అలా చూడొద్దని నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. జనాలు గమనిస్తున్నారు కానీ గమనిస్తున్నారు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో కూడా సంజయ్ గారికి ఖచ్చితంగా ఓటమి పాలవ్వడం తథ్యం. నేను మీ ద్వారా ఇంకో క్వశ్చన్ కూడా అడగదాం అనుకుంటా బండి సంజయ్ గారిని. ఎప్పుడు అంటే ఆయనే మహాలక్ష్మి టెంపుల్ మీద మహాలక్ష్మి దగ్గరకు కొట్టేద్దామా, గుళ్ళ చూద్దామా, తడిగుడ్డలతో గుళ్ళ పోదామా అని ప్రతి ఒక్కళ్ళు అంటాడు. జనరల్ గా ఏదైనా కూడా ఒట్టేద్దామా అంటారు. నేను ఇప్పుడు అడుగుతా మీ ఛానల్ ద్వారా, అలాంటి బండి సంజయ్ గారు మనకు తను నిర్మించిన మహాలక్ష్మి టెంపుల్ ఏదైతే ఉందో అందులో నేను కూడా వస్తా, మీరు కూడా రండి. నా కొడుకు తప్పు చేయలేదు, మీ కొడుకు కూడా తీసుకురండి, నేను తప్పు చేయలేదని. అదే విధంగా మీ కొడుకుని తప్పించే ప్రయత్నం కూడా మీరు చేయలేదని గుళ్ళ చూస్తారా మహాలక్ష్మి టెంపుల్? చూడాలి, నిజాయితీ ఉంటుందా? తప్పదు. మొత్తం నేషనల్ వైడ్ చూస్తారు. నీకు అంత దమ్ముందా? అందరిని అడుగుడు కాదు ప్రశ్నించడం. నేను అడుగుతున్న పాటు ఒట్టేస్తావా మరిదా మహాలక్ష్మి టెంపుల్ వేచి చూస్తా. గతంలో కూడా చాలా ఆరోపణలు ఉన్నట్టు తెలుస్తా ఉంది వీళ్ళ కొడుకు మీద. అంటే నువ్వు కూడా కరీంనగర్ వాస్తవనే కదా, నిజంగానే ఇదంతా నిజమేనా? అంతకుముందు ఏదో మహేంద్ర యూనివర్సిటీలో కొట్టుకున్న కేసు మనం ప్రత్యక్షంగానే అయితే చూడలేదన్న, కానీ వీడియోలో పరంగా చూస్తే మాత్రం తను ఎలాంటి క్యారెక్టర్ అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఖచ్చితంగా ఎంతో కొంత లేనిది మాత్రం ఇది ఈ గత 3 నెలల నుంచి నడుస్తుందని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇప్పుడు నిన్న ఆర్ఎస్పీ గారు మాట్లాడారు, వేరే వాళ్ళు మాట్లాడుతుంటే సంగప్ప గారు కూడా దీన్ని క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చాలా వరకు మీడియాలలో ఇప్పుడు సోషల్ మీడియాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఇదేదో హనీ ట్రాప్ మాత్రం కాదు, కేవలం ఈ 3-4 నెలల నుంచి జరిగిన తతంగం ఇది. వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోయేసరికి, పెళ్లి చేసుకోమని అనేసరికి ఇదంతా బయటకు వస్తున్న తతంగం అని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది తెలంగాణలో. ఏం చెప్పదలుచుకున్నారు శ్యామ్ గారు? ఫైనల్ గా ఒక్కటే చెప్పదలుచుకున్నానన్న, సామాన్యునికి ఏ విధమైన చట్టాలు వర్తిస్తాయో అదే విధంగా రాజకీయ నాయకులకు, డబ్బున్నలకు కూడా అదే విధంగా వర్తించాలి. ఫోక్స్ కేసు పెడితే ఏ రకమైన చట్టపరమైన చర్యలు ఇతరులకు తీసుకుంటారో బండి సంజయ్ గారి కుమారుడు కూడా అదే విధంగా తీసుకోవాలి. ఎందుకంటే పైసలు ఉన్నాయి కదా అని రుబాబుతో ఇష్టమన్నట్టు ఛానల్స్ కొంటా, ఇష్టమన్నట్టు పోలీసులను కొంటా అంటే నడవదు. తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. పాడి కౌశిక్ రెడ్డి గారు మళ్ళొకసారి మీరు కూడా గట్టిగా మాట్లాడాలి. ఎందుకంటే మీ మీదనే దాడి చేసిర్రు. అలాంటప్పుడు మీరు కూడా సైలెంట్ అయిపోయారంటే మీరు కూడా వాళ్ళతోని భాగస్వామ్యం అయినట్టే. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న మేధావులందరూ కూడా దీనిపైన ఖండించాలని మరీ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ లైవ్ లోకి వచ్చిన. థ్యాంక్ యూ అండి.